వెంకటగిరి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నా, జరిగే అక్రమాలు చూస్తుండా, అన్యాయాలు వింటుండా, అడ్డు అదుపు లేకుండా కోర్టు కేసులు కాదు కదా, పోలీస్ స్టేషన్లోనే నిర్ణయాలు తీర్పు అమలు చేయటం. మొన్నటికి మొన్న మా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడం, స్ట్రెంగ్త్ లేకపోయినా మభ్యపెట్టు భయపెట్టు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంటే కూటమి ఓడిపోయింది. 25కి 19 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు. ప్రతిసారి అవినీతి గెలవదు, కానీ అరాచకాలు మానలేదు. వెంకటగిరిలో ప్రతి మండలంలో పోలీసు దౌర్జన్యం, భూములు లాక్కోవటం, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేయటం, ఇంకా అందరికీ తెలిసిందే. ఇసుక అనేది కనబడితే దోచుకొని పక్క రాష్ట్రాలు తరలించడం. వెంకటగిరిలో అసలు ఇసుక ఎక్కడుందా? మా హయాంలో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక కావాలన్నప్పుడు వెంకటగిరి మొగల్గుంటలోనే స్టాక్ పాయింట్ పెట్టాం, అందుబాటులో ఉంటుందని. ఇసుక ఎక్కడా లేదు అనుకున్న తరుణంలో కలువాయి మండలంలో రాజుపాలెం, తెలుగురాయపురం, అంటే అక్కడ ఇసుక తీయడానికి కూడా లేదు, అఫీషియల్గా రీచ్ కూడా ఇవ్వడానికి లేదు, ఇవ్వలా. కానీ ప్రభుత్వ పెద్దలు అంటారా, ఎవరు అండ చూసుకొని నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రోడ్లు వేశారు, రాత్రి పగులు అనేది లేదు, ఎవరికి భయపడటంలా, ఆఫీసర్లకు చెప్పినా అటు సైడ్ పోవటంలా. ఏదో కంటి తుడుపుగా వారానికో 10 రోజులకో ఒకసారి ఒక లారీని ఆపుతారు, ఒక ఫైన్ అంటారు, కట్టించుకుంటారో లేదో కూడా తెలియదు. కానీ అంటే మిమ్మల్ని ఈరోజు కలుస్తున్నానని తెలిసి నిన్న ఒక ఫోటో తీయించిన. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, టైం ఉంటుంది. 2/5 2వ తేదీ అంటే నిన్న సాయంత్రం 5:27 ఈ ఫోటో తీసాం. యథేచ్ఛగా జరుగుతుంది. ఇసుక లారీ లోడింగ్, రోడ్డు వేసుకున్నారు. ఎవరికి కనబడుతుంది ఇది? ఏ ఆఫీసర్ చూడలేదు. ఇది చూస్తుంటే అంటే అసలు ఎవరైనా పోవచ్చు, ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవచ్చు, మా ఇష్టం, మేము ఎవరికి బెదిరేది లేదు అన్న ధైర్యంగా చేస్తూ ఉంటారు. మేమేం చేయాలి? మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలా, కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలా? ఇది మరీ ఘోరం. లోడ్ అయిన బండి రోడ్లో స్టక్ అయింది, కల్వర్ట్ దగ్గర, పేపర్లో కూడా వచ్చింది. పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు రోడ్డుకి అడ్డంగా బండి ఆగిపోయింది కాబట్టి నడిచిపోవాల్సి వచ్చింది. దీనిలో జోక్ ఏంటంటే ఈ బండిని కూడా సీజ్ చేయాల. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తీసుకొని వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? అంటే అసలు ప్రభుత్వం అనేది ఉందా, పాలన అనేది సాగుతుందా? రాజుపాలెం ఇసుక రీచ్ ఇప్పుడు దాకా చూపించిన తెలుగురాయపురం 4:26 మీకు ఇంతకు ముందర కూడా టైం చెప్పినా, గుర్తుందో లేదో, ఆ రోజు కూడా టైం చెప్పిన. వాయిదా కోసం అప్పుడు మా ఎమ్మెల్యే గారు పోయి ఉండారు కలెక్టర్ దగ్గరికి, చూడండి టైం అని చెప్పాను. 4:26 నిన్న 2వ తేదీ రాజుపాలెం ఇసుక రీచ్. ఇవి ఎందుకు చూపిస్తున్నాము? ప్రతిసారి మేము ఇక్కడ కూర్చొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోటోలు తీసి పెట్టడమే కాదు, మీరు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. భయపడే దినాలు పోయినాయి. అర్ధరాత్రి కాదు, పగలపూటే చేసుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు రీచ్ అనేది లేదు. ఏమని చెప్పాలి ఈ ఇసుక దోపిడీకి? దీనికి పేర్లు మళ్ళీ ఇసుక మాఫియా, అరాచకం పరాకాష్ఠకు చేరింది. అన్యాయానికి అంతులు లేవు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాత్రం నీతి వ్యాఖ్యలు బోధిస్తూ ఉంటారు. 2047లో సంపద సృష్టిస్తాను, పథకాలు అందజేస్తాను, వస్తున్నట్టు ముందరే తెలుసు కాబట్టి ఇంక వేరే బండి ఏమి ఉండదు, అంతా బాగుంది సార్, ఏం లేదు, ఫోటోలు తీసి చూపిస్తారు. మేము కూడా ఫోటోలు తీసాం. వెహికల్స్ ఉన్నప్పుడు బారు, చెట్టు కింద కుర్చీ చేసుకుని మరీ సూపర్వైజర్ కూర్చుంటాడు, అంటే ఆ ఫోటోలో ఉండకూడదు కాబట్టి పక్క తొలిగాడు. అక్రమ మైనింగే, మీరు ఫోటో చూసే చెప్పేస్తారు. మార్స్ సన్షైన్ మెడోస్ అంటే మీకు కనపరచుకోవడం మీకు తెలుసుంటుంది ఏ బిల్డింగ్, 108 అన్నాం కదా. అంటే ఈ విధమైన దోపిడీకి పాల్పడితే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటున్నామని ఎలా చెప్పగలరు? సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంపద ఇది దోపిడీకి గురవుతుంది అని అంటే ఏం చేస్తున్నారు? నివేదిస్తాం, పెద్దల దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎస్పీ దృష్టికి కానీ, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనో ఎట్లా మీ అందరి దృష్టికి ఆల్రెడీ వచ్చిందే. కానీ ఏ విధంగా లూటీ చేయవచ్చు ఈ రాష్ట్రాన్ని, దానికి ఏమైనా తెలివి వాడతారు. ఎవరో ఒక అనామకుడికి ల్యాండ్ ఇస్తే ఏదో ఒక పేరు చెప్పి ప్రజలు మన మీద రాళ్ళేస్తారు, ఉమ్మేస్తారు, పట్టుబడతాం. అందుకని అందరికీ తెలిసే విధంగా ముందర ఒక పెద్ద పేరు పెట్టాలా. 20 ఎకరాలు రూపాయలు ఎక్కన ఎవరో అడిగారు, ఏం టీసీ డబ్బులు లేవా రూపాయి అని అంటే, టీసీఎస్ అనే సంస్థ పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వస్తే మనకు మంచి పేరు, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం తగ్గించిస్తారు ఇన్సెంటివ్స్ లాగా. ఆ ముసుగులో వెనకాలనే వరుస టీసీఎస్ అంత పెద్ద సంస్థకి 20 ఎకరాలు
ఉర్సాకి 60 ఎకరాలు. ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు. ఇది 108 లాగా అది కూడా ఒక అపార్ట్మెంట్. వేల కోట్ల పెట్టుబడి పెడతామన్న ఉర్సా ఆఫీసు ఎలాగ ఉండాలండి? ఎక్కడ ఉండాలా? హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్, అమెరికాలో ఒక 2 బెడ్రూమ్ ఇల్లు అడ్రస్ అంటే ఉర్సా కనబడదు. ఉర్సా ముందర టీసీఎస్ కనబడుతుంది. మరి ఇది రాష్ట్ర సంపదని దోపిడీ చేయటం కాదా? సంపదను సృష్టిస్తానంటే ఎవరి కోసం? అంటే మీ ఖజానాలు నింపుకోవడానిక? ఎక్కడ సృష్టిస్తున్నారు? ఎవరి కోసం సృష్టిస్తున్నారు? ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు? మరి అందుకే పథకాలు లేవు. Please subscribe to N3 TV. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.